హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. సండే వచ్చిందంటే పిల్లలు ఏదో రకంగా ఎన్నో రకాల వంటలు చేయడానికి వాళ్ళకి పెట్టడానికి ముందుగా మనకే అనిపిస్తుంది పిల్లలకి ఏదన్నా స్పెషల్గా చేసి పెట్టాలని. ఈ సండే అయితే నేను పిల్లల కోసం స్పెషల్గా ఇలా వెజ్ బిర్యానీ అయితే చేశానండి. ఈ పద్ధతిలో వెజ్ బిర్యానీ నిజంగా అల్టిమేట్ అనమాట. ఇలా రైతా పెట్టుకొని తింటే చాలా బాగుంది. మన కర్రీ కూడా అవసరం లేదు. నేనైతే ఈ వెజ్ బిర్యానీని మనం రెగ్యులర్గా వాడే బియ్యంతోనే చేశానండి. నేను 1.5 గ్లాస్ జై శ్రీరామ వెరైటీ రైస్ని తీసుకున్నానండి. వాటిని ఒక 2 సార్లు వాటర్తో బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇలా నానబెడితే మంచిగా వస్తాయి రైస్ అయితే. అలాగే ఒక గ్రైండర్ పాత్రలోకి నేను ఒక పిడికెడు కొత్తిమీరని, అలాగే పిడికెడు పుదీనాని, 5 పచ్చిమిరపకాయల్ని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, వాటితో పాటుగా కొద్దిగా అల్లం ముక్కని వేసేసుకొని అంతా కొద్ది వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేస్తే ఏంటంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ కుక్కర్లో 1/4 క్వాంటిటీలో మనం నూనె వేసుకుంటే 1/3 క్వాంటిటీలో నెయ్యి వేసుకోవాలండి. అప్పుడే ఈ బిర్యానీ వెజ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె అలాగే నెయ్యి కరిగి మంచిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. నేను దీంట్లో అయితే ఒక చెక్క, లవంగం, సాజీరా, ఇలాచి, అలాగే బంగార పువ్వు, బగారా ఆకు, స్టార్ పువ్వు, కొద్దిగా సాజీరా, అలాగే జీలకర్ర, ఆవాలు అన్నిటినీ వేసుకున్నానండి. ఈ వీటితోనే మనకు బిర్యానీ ఫ్లేవర్ అంతా వస్తుందండి. అడిషనల్గా మనం బిర్యానీ మసాలా వేయకపోయినా కూడా ఇవన్నీ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవన్నిటిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఫ్లేమ్ కనుక హై పెడితే మంచిగా నూనె అలాగే నెయ్యి వేడిగా ఉంది కాబట్టి అన్నీ మాడిపోతాయండి. అలాగే నెయ్యి కాగే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేయగానే వెంటనే మాడిపోయి పొగొస్తుందనమాట. అలా కాకుండా వీటి ఫ్లేవర్స్ అన్నీ అందులోనే ఉండేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నూనె పేరేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే దీంట్లో ఉండే పచ్చి వాసన అన్నది పోయి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చిగా ఉందనుకోండి పెద్దగా నచ్చదనమాట మనకు, ఎందుకంటే మనం గ్రైండ్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి ఆ వాసన బాగుండదండి. ఇలా నెయ్యిలో నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటేనే దాని ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది అనమాట. చూసారా ఇప్పుడు ఎంత బాగా ఫ్రై అయ్యి దగ్గర పడిందో. ఇప్పుడు మనకు దీంట్లో నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్యారెట్ని వేసుకుంటున్నానండి. 2 క్యారెట్ని ఇలా పొడవులా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఆలుగడ్డను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే 10 వరకు బీన్స్ని ముక్కలుగా కట్ చేసి ఇలా 1.5 ఇంచు పొడవుతో కట్ చేసుకున్నానండి నేనైతే. అలాగే ఒక హాఫ్ వరకు స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఇంకా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, వాటన్నింటినీ వేసుకోవచ్చండి. వంకాయని వేసుకోవచ్చు, లేదంటే గుమ్మడికాయని వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేయించేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుంటే ఇవైతే రంగు ఇలా అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా మీరు నూనె అన్నది కనిపించకుండా ఎంత బాగుందో అంతే అండి. కరెక్ట్ క్వాంటిటీలో ఆయిల్ మనం వేసుకుంటే వారానికి 2 సార్లు కూడా ఇలా వెజ్ బిర్యానీ కానీ వెజ్ పులావ్ కానీ చేసి పిల్లలకు పెట్టవచ్చు అనమాట. ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా కాకుండా చూసుకుంటూ చేసుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీకి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నానండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక చిటికెడంతా బిర్యానీ మసాలాను వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేసి మనం ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ని చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఎండుమిర్చి పౌడర్ వేయట్లేదు. అలాగే ఈ వెజ్ బిర్యానీలో ఎండుమిర్చి పౌడర్ కంటే కూడా ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ అలాగే గరం మసాలా వీటి టేస్ట్తోనే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలా తర్వాత కొద్దిగా గరం మసాలా, అలాగే జీరా పౌడర్, అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను గరం మసాలా క్వాంటిటీ చూసి వేసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనము నేతిలో
డ్రై స్పైసెస్ అన్నీ వేయించుకున్నాం కాబట్టి ఘాటు బాగా కాకుండా, అంటే మనం పిల్లలకి పెడితే పిల్లలు ఇష్టంగా తినే క్వాంటిటీకి సరిపడా గరం మసాలాను వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకొని నేను రైస్ని 1.5 గ్లాస్ తీసుకున్నానండి. దానికి డబుల్ క్వాంటిటీలో నేనైతే ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అంటే 1.5 గ్లాస్కి 3 గ్లాసుల నీటిని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు బిర్యానీ కానీ బగారా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నీరంతా మసలాలండి. నీరు బాగా మరిగించుకోండి. అలాగే ఈ నీరు మనము ఒకవేళ చేతి మీద వేసి టేస్ట్ చేసుకుంటే లేదా స్పూన్తోనైనా టేస్ట్ చేసుకుంటే ఉప్పు ఎక్కువగా ఉండాలన్నమాట. సముద్రం ఉప్పు మనం నోట్లో వేసుకొని ఉప్పుగా ఎలా అనిపిస్తుందో అలా ఉప్పుగా ఉందనుకోండి, మనకు బిర్యానీ చాలా టేస్ట్ బాగుంటుంది. నాకైతే తక్కువ అనిపించిందండి, అందుకనే నేను ఇంకాస్త ఉప్పు కూడా వేసుకొని నీరు మంచిగా మరగనిచ్చానండి. నీరు మరిగిన తర్వాత మాత్రమే మనం రైస్ వేసుకోవాలండి, ముందుగా వేసుకోకూడదు. లేదు అంటే మనము వెజిటేబుల్స్తో పాటుగానే ఇక్కడ రైస్ కూడా వేయించాలి అనుకుంటే ఇక్కడ రైస్ వేయించిన తర్వాత వేడి నీటిని వేసుకోవాలండి, చల్లనీరు వేసుకోకూడదు. రైస్ అయితే విరిగిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ నేనైతే వాటర్ని మసిలిన తర్వాత రైస్ని వేసుకుంటున్నానండి. ఇలా నీరంతా బాగా మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మనం దీంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఈ బిర్యానీని నార్మల్ రైస్తో చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. సేమ్ ప్రొసీజర్, రైస్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇలా ఈ బాస్మతి రైస్కి లేదంటే ఇలా మనం తీసుకున్న రెగ్యులర్ రైస్ని ఇందులో అంతా యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ అంతా తీసేయాలి, నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి రైస్ తీసేసి లైట్గా కలపాలండి. గట్టిగా కలిపేస్తే కూడా నానిన రైస్ విరిగిపోతుందనమాట. అందుకని ఇలా మెల్లిగా ఒకసారి కలిపేసి దీన్ని మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే 2 విజిల్స్, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే 4, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 3 విజిల్స్ తీసుకోండి. మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే రైస్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి బాగానే వస్తుందండి. కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే 2, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 3, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే 4 ఇలా విజిల్స్ గుర్తుపెట్టుకొని తీసుకోండి. తర్వాత దీంట్లో ఎయిర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేతిలో కాసిన్ని క్యాష్యూ నట్స్ని నేను ఫ్రై చేసుకున్నానండి. వాటిని కూడా మీద నుంచి ఇలా వేసేసి మళ్ళీ మూత పెట్టి అలా వదిలేసానండి ఒక 15 నిమిషాలు. తర్వాత మాత్రమే మనము రైస్ని మిక్స్ చేస్తే ఎక్కడ కూడా విరగకుండా చాలా బాగా వస్తుందండి. ఇలా అంతే సింపుల్గా మనము ఇంట్లోనే వెజ్ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇలా వెజ్ బిర్యానీ తినిపించడం వల్ల మంచిగా ఉంటాయి, ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకు కూడా బిర్యానీ క్రేవింగ్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైతాతో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా అన్నం ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.